సో నేను హెయిర్ టై చేసేసుకున్నాను. హెయిర్ బ్యాక్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకి మేకప్ చేసుకునేటప్పుడు డిస్టర్బెన్స్ ఉండదు. సో బేర్ ఫేస్, జస్ట్ నేను ఫేస్ వాష్ చేసుకున్నాను అంతే. మాయిశ్చరైజర్ ఏమీ పెట్టుకోలేదు. అన్ని ప్రతిదీ మీకు క్లియర్గా స్టెప్ టు స్టెప్ చూపిస్తాను. సో అందరూ యూట్యూబర్స్ చెప్పండి ఏంటి అంటే, ఫస్ట్ మేకప్ స్టార్ట్ చేసే ముందు మీ హ్యాండ్స్ కూడా క్లీన్గా ఉన్నాయా లేదా చూసుకోవాలి. సో అందుకు నేను ఈరోజు శానిటైజర్ యూజ్ చేస్తాను అనమాట. ఇది నార్మల్ శానిటైజర్, దీనికంటూ ఏం బ్రాండ్ లేదు, జస్ట్ ఇలా కిడ్స్ వస్తుంది కదా అలా అనమాట. ఓకే, సో జస్ట్ ఇంత తీసుకున్నాను. హ్యాండ్స్ క్లీన్గా ఉంటే ఏంటంటే నెక్స్ట్ ప్రాసెస్లో మన ప్రొడక్ట్స్ కంటామినేట్ అవ్వవు, బ్యాక్టీరియా కూడా ఫేస్ పైన స్ప్రెడ్ అవ్వదు అనమాట. సో అందుకు సో హ్యాండ్స్ క్లీన్ అయిపోయాయి. ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే మాయిశ్చరైజర్. సో మాయిశ్చరైజర్కి ఈ వీడియో చూస్తున్న అందరికీ తెలుసు నా ఫేవరెట్ మాయిశ్చరైజర్ ఇది, ట్రూడర్మా అలోవెరా జెల్ అనమాట. 92% అలోవెరా, ఒరిజినల్ అలోవెరా. ఓకే, సో ఇది జస్ట్ నేను 1 పంప్ తీసుకుంటున్నాను. ఓకే, దట్స్ ఇట్. ఎప్పుడు మాయిశ్చరైజర్ డైరెక్ట్గా డాట్స్ పెట్టుకుంటూ ఉంటారు అనమాట కొంతమంది. అలా కాకుండా రబ్ ఇన్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్. ఓకే, రబ్ ఇన్ బిట్వీన్ యువర్ హ్యాండ్స్. అప్పుడు ఏంటంటే ప్రోడక్ట్ కొంచెం మెల్ట్ అవుతుంది ఆ వేడి వల్ల. అండ్ ప్రెస్ చేయండి ఎప్పుడు, డోంట్ డూ దిస్. ప్రెస్ చేస్తే కరెక్ట్గా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుద్ది, మీ పోర్స్లో కూడా ఈవెన్గా వెళ్ళి సెటిల్ అవుతుంది అనమాట. మాయిశ్చరైజర్ రాసిన వెంటనే మీరు నెక్స్ట్ ప్రోడక్ట్కి వెళ్ళొద్దు. మాయిశ్చరైజర్కి ప్రైమర్కి ఏంటంటే కొంచెం సెట్ అయ్యి స్కిన్లోకి సింక్ అయ్యాక నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్ళాలి. ఎందుకంటే అవి ఎప్పుడైతే డ్రై ఉంటాయో నెక్స్ట్ ప్రోడక్ట్ అనేది ఈజీగా బ్లెండ్ అవ్వదు అనమాట. ఇది సింక్ అయిపోయాక, పోర్స్ అన్నీ క్లోజ్ అయ్యాక మీ ఫౌండేషన్ కానీ కన్సీలర్ కానీ ఈజీగా బ్లెండ్ అవుద్ది. సో నేను ఈ వీడియోలో ఫౌండేషన్ కానీ సీసీ క్రీమ్ కానీ బీబీ క్రీమ్ కానీ ఏది యూజ్ చేయట్లేదు, బట్ మేకప్ లుక్ క్రియేట్ చేస్తాను. ఎందుకంటే డైలీ మనం సీసీ క్రీమ్ కానీ బీబీ క్రీమ్ కానీ లేకపోతే ఫౌండేషన్స్ కానీ యూజ్ చేయము. ఎందుకు అంటే అది ఎక్కువ కవరేజ్ ఇస్తుంది, అండ్ రోజు అంత కవరేజ్ మనకు అవసరం లేదు. జస్ట్ మన డార్క్ సర్కిల్స్ కానీ ఏదైనా స్పాట్స్ ఉంటే ఇవన్నీ ఫిగర్ అవుట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ ఇప్పుడు మాయిశ్చరైజర్ పెట్టేసుకున్నాను. సన్ స్క్రీన్ కొంతమంది యూజ్ చేస్తారు, కొంతమంది యూజ్ చేయరు, బట్ నేను జస్ట్ 1 డ్రాప్ యూజ్ చేస్తున్నాను. ఇది బ్లాసమ్ కోచర్ అరోమా మ్యాజిక్ సన్ బ్లాక్ లోషన్ అనమాట. SPF PA++30. సో అది నేను జస్ట్ 1 డ్రాప్ తీసుకుంటున్నాను. ఏంటి అంటే సన్ స్క్రీన్ కూడా కంపల్సరీ, ప్రతి CTM తర్వాత సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అనమాట. ఇది సన్ స్క్రీన్ మీరు యూజువల్గా డాటింగ్ మోషన్లో పెట్టేసుకోవచ్చు, బికాజ్ నేను చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి. చాలా మంచి సన్ స్క్రీన్ ఇది, బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. నాకు తెలిసి ఈ వీడియోలో చూపించే ప్రతి ప్రోడక్ట్ 200 రూపీస్ లోపే ఉంటుంది. అలోవెరా జెల్ మాత్రం 290 రూపీస్ అనమాట. సో ఆల్మోస్ట్ డన్ అనమాట. ఫేస్ ఒక నీట్ బేస్ రెడీ అయిపోయింది. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఇక్కడితో ఆపేసి లిప్స్టిక్ వేసేసుకొని మీరు క్యారీ ఆన్ అయిపోవచ్చు. బట్ నేను ఈరోజు ఫుల్ మేకప్ చూపిస్తాను కాబట్టి నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటి అంటే నేను ఐబ్రోస్ ఫిల్ చేస్తాను. ఐబ్రోస్ ఎలా ఫిల్ చేయాలనేది సపరేట్ రివ్యూ చేశాను ఆల్రెడీ. ఒకవేళ చూడకపోతే ఖచ్చితంగా చూడండి. సో నేను ఈ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నాను, నార్మల్ ఐబ్రో పెన్సిల్ అనమాట. ఓకే, ఐబ్రోస్ చెక్. ఓకే, సో ఐబ్రోస్ అయిపోయాక ఐలైనర్ మేజర్ పార్ట్. సో నేను మిర్రర్ హెల్ప్ తీసుకుంటాను బికాజ్ ఓకే
మాయిశ్చరైజింగ్ చేసేసుకున్నాము, సన్ స్క్రీన్ కొంచెం పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ప్రైమర్ అనమాట. సో ప్రైమర్ కోసం నేను ఓలే టోటల్ ఎఫెక్ట్ 7-in-1 యాంటీ ఏజింగ్ స్మూదింగ్ సీరం తీసుకుంటున్నాను అనమాట. ఓకే, జస్ట్ ఇది కూడా 1 పంప్, దట్స్ ఇట్. ప్రైమర్ మనకి ఎక్కువ అవసరం లేదు. మనకి ప్రైమర్ ఎందుకు అంటే నోస్ దగ్గర కానీ చీక్స్ దగ్గర కానీ ఉన్న పోర్స్ని క్లోజ్ చేయడానికి, ఓపెన్ పోర్స్ ఉంటాయి కదా అవి క్లోజ్ చేయడానికి జస్ట్ నేను ఇక్కడే పెడుతున్నాను. కొంచెం ఇంకెక్కడైనా పోర్స్ ఇష్యూ ఉన్న దగ్గర ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఎందుకంటే పోర్స్ అన్నీ ఈజీగా ఫుల్గా క్లోజ్ అయిపోయినాయి అనుకో, నెక్స్ట్ మనం ఏదైనా ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు అది మన ఫేస్ పైన ఈవెన్గా స్ప్రెడ్ అవుద్ది. ఓకే, సో ఇప్పుడు డన్. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈ వీడియోకి గేమ్ చేంజర్ అనమాట. LA గర్ల్ ప్రో కన్సీల్. ఇది మీడియం బేజ్, మీడియం బేజ్ వేరియంట్ LA గర్ల్ ప్రో కన్సీలర్ అనమాట. సో నేను ఇది యూజ్ చేసి ఆల్మోస్ట్ ఫేస్లో ఉన్న డార్క్ స్పాట్స్ కానీ, ఏదైనా పింపుల్ స్పాట్స్ కానీ, ఇంకేదైనా మౌత్ చుట్టూ కొంచెం ఇక్కడ లైట్గా బ్రౌన్గా ఉంది కదా అది కానీ క్యాన్సిల్ అవుట్ చేస్తాను. ఇది చూడడానికి ఇది ఇలా ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 595 రూపీస్, బట్ వర్త్. నిజంగా చెప్తున్నా, ఒక ప్రోడక్ట్ 595 రూపీస్కి ఇది అంటే అది కన్సీలర్. ఎందుకంటే రోజు మనం సీసీ క్రీమ్స్ అవన్నీ పెట్టుకోలేం కాబట్టి ఇదైతే చాలా ఈజీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది, ఎక్కడికైనా ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా అనమాట. సో నేను ఒక మిర్రర్ తీసుకుంటాను అండ్ ఐ విల్ డూ ఇట్ హియర్. ఇది మీరు జస్ట్ ఇలా కొంచెం ప్రెస్ చేస్తే ఆ ప్రోడక్ట్ అనేది బయటకు వస్తుంది. ఓకే, యా. సో అయిపోయింది, రబ్ చేసేస్తాను. ఇప్పుడు నేను ఈ బ్రష్ తీసుకుంటున్నాను, ఫౌండేషన్ బ్రష్. ఓకే, ఆల్రెడీ మనకి చాలా వరకు కవరేజ్ వచ్చేసింది, డార్క్ సర్కిల్స్ అన్నీ కవర్ అవుతున్నాయి. ఓకే, ఏదైనా హార్ష్ లైన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా స్ట్రోక్ అవుట్ చేసేసుకోండి, బ్లెండ్ చేసేసేయండి బాగా. లైట్గా మిగిలింటే మీరు నెక్కి కూడా అప్లై చేసేస్తే ఏంటంటే ఫేస్ అండ్ నెక్ అనేది డిఫరెంట్గా కనిపించదు. సో అయిపోయింది. ఈ కన్సీలర్ ఏంటి అంటే మళ్ళీ మీరు కాంపాక్ట్తో సెట్ చేయ అవసరం ఉండదన్నమాట, సరిపోతుంది. డ్రై కన్సిస్టెన్సీ ఆల్మోస్ట్ ఫేస్లో ఉన్న డార్క్ సర్కిల్స్ కానీ అదంతా కవర్ చేసేసింది క్లియర్గా. సో ఫర్దర్గా మూవ్ అయ్యే ముందు నేను నా బ్లూ హెవెన్ ఫేవరెట్ లిప్ బామ్ అనమాట, బ్లూ హెవెన్ EOS లిప్ బామ్. ఇదే నేను చెప్పాను మొన్న నైకా రివ్యూ చేసినప్పుడు. ఒకవేళ ఆ వీడియో చూడకపోతే కనుక ఖచ్చితంగా చూడండి, నేను లింక్ బయోలో ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది 85 రూపీస్ అనమాట. ఇలా ఉంటుంది దీని ప్యాకేజింగ్. ఇది లిప్ బామ్. ఓకే, లిప్ బామ్ పెట్టేసుకున్నాను. మేకప్ లాస్ట్లో లిప్స్టిక్ పెట్టుకుంటా కాబట్టి అప్పటికి నా లిప్స్ అనేవి రెడీగా ఉండే అనమాట. సో అది
సో నెక్స్ట్ నేను కాంపాక్ట్ పౌడర్తో కన్సీలర్ది సెట్ చేసుకుంటాను. ఇది ఎల్ఏ కలర్స్లో ట్యాన్ అనమాట, షేడ్ నేమ్ వచ్చేసి. ఓకే, ఐస్ చుట్టూ నోస్ చుట్టూ చేస్తే ఏంటంటే మన టీ జోనే ఎక్కువ క్రీజ్ అవుతూ ఉంటుంది అండ్ ఆయిలీ అవుతుంది తొందరగా. సో అక్కడ మీరు మేజర్గా కాన్సన్ట్రేట్ చేస్తే ఓకే, ఆల్మోస్ట్ డన్. ఎస్, ఆల్మోస్ట్. సో నేను ఐలైనర్ కూడా పెట్టేశాను, వింగ్డ్ ఐలైనర్ పెట్టాను అనమాట. సో నెక్స్ట్ కొంచెం ఆరనిద్దాము. ఆరనిచ్చాక విల్ గో విత్ దిస్. ఇది మీకు ఏ బ్యూటీ స్టోర్లో అయినా దొరుకుతుంది, ఐలాష్ కర్లర్ అనమాట. నేను ఈ వీడియోలో మస్కరా చూపించట్లేదు, ఎందుకంటే మస్కరా ఎక్కువ వాడకపోతేనే బెటర్. ఎందుకంటే ప్రతిసారి యూ కోట్ యువర్ ఐలాషెస్ విత్ సమ్ వెయిట్, అది వెయిట్ ఉంటుంది. అండ్ రిమూవ్ చేసేటప్పుడు కూడా ఏంటంటే ఐలాషెస్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అంత హెల్దీ కాదు కాబట్టి నేను చూపించను. బట్ ఇది ఏంటి అంటే ఐలాషెస్కి కర్వ్స్ ఇస్తుంది అనమాట. సో just let your eyeliner dry for a while, give it 10 seconds to dry. దాని తర్వాత విల్ గో విత్ దిస్. దానికోసము ఈరోజు ఈ ప్యాలెట్ యూజ్ చేస్తున్నాను. ఇది చాలామందికి నేను రికమెండ్ చేశాను, ఒకవేళ ఇప్పటి వరకు కొనుక్కోపోతే మాత్రం కొనుక్కోండి. ఇది షిమ్మర్ బ్రిక్ లేకపోతే హైలైటర్ బ్రిక్ అంటారనమాట. దీనిలో 5 షేడ్స్ ఉంటాయి. 5 షేడ్స్ ఉంటాయి. సో ఇది మీరు కాంటోర్కి యూజ్ చేయొచ్చు, ఇది హైలైటర్కి యూజ్ చేయొచ్చు, ఇది ఐ మేకప్కి యూజ్ చేయొచ్చు, అండ్ ఇది బ్లష్కి యూజ్ చేయొచ్చు అనమాట. బిగినర్స్కి ఐ మీన్ ఇప్పుడిప్పుడే మేకప్ స్టార్ట్ చేశారు, ఇంకా అంత తెలియదు వాళ్ళకి అన్న వాళ్ళకి ఈజీ అనమాట ఇది యూజ్ చేయడము. సో నేను చూపిస్తాను. సేమ్ కబుక్కి బ్రష్ తీసుకుంటున్నాను. జస్ట్ నేను పైన ఏదైతే ఉందో ఫస్ట్ లేయర్ది యూజ్ చేస్తాను అనమాట. హైలైటింగ్ చేస్తున్నాను, చూసారా గ్లో? ఆటోమేటిక్. హై పాయింట్స్ పైన మీరు మేకప్ హైలైటర్ వేయాలి, ఓన్లీ హై పాయింట్స్ వచ్చేసి ఇక్కడ లైట్గా, ఇక్కడ ముక్కు అండ్ ఇది అనమాట. ఓకే, వావ్. సో ఆల్రెడీ మనకు ఆ గ్లో వచ్చేస్తుంది. జస్ట్ బ్లెండ్ చేసేసేయండి లైట్గా ఇక్కడ కూడా. అండ్ ఆల్సో టిప్స్ ఆఫ్ యువర్ లిప్స్, అప్పర్ లిప్ అండ్ ఇక్కడ. blend. Whatever you apply on your face, you try to blend it very perfectly. సో హైలైటింగ్ అయిపోయింది. సో ఇదే దీనిలో నేను లాస్ట్ బట్ వన్ షేడ్, ఈ షేడ్ తీసుకొని బ్లష్ లాగా యూజ్ చేస్తాను అనమాట. దాన్ని యాపిల్ ఆఫ్ యువర్ చీక్స్. ఓకే, can you see that? just press చేయండి, లైట్గా డ్రాగ్ చేయండి, that's it, you'll be sorted. Oh, very good. A glow. సో మచ్ ఆఫ్ గ్లో, చాలా బాగుంది. లైట్గా నేను నోస్ పైన కూడా పెడతాను. ఓకే, డన్. సో ఆల్మోస్ట్ వీఆర్ డన్. యా, సో నేను కాజల్ అప్లై చేస్తున్నాను. నార్మల్ ఇది హిమాలయ కాజల్.
just one layer. I don't want it to ruin.